హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఆర్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్? రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఏ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రియాక్ట్ 16.0 that allows a component to return multiple elements without a wrapper element. This can be useful for improving the readability and structure of a component. ఫ్రాగ్మెంట్స్ అంటే ఇది అంతకుముందు మనకు లేదన్నమాట. రియాక్ట్లో ఫస్ట్లో 16 వర్షన్లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. అయితే మల్టిపుల్ ఎలిమెంట్స్ని రియాక్ట్ ఏం చేస్తుంది అంటే జేఎస్ఎక్స్లో మనకి రియాక్ట్ జేఎస్ఎక్స్ అంటే HTML అనమాట. ఈ జేఎస్ఎక్స్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఇది అలో చేయదన్నమాట. రియాక్ట్ ఎర్రర్ చూపించింది అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల మనం ర్యాప్ చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు ర్యాప్ చేయవలసినప్పుడు మనం డివ్ ట్యాగ్ కానీ ఏదో ఒక ట్యాగ్ని మనం యూజ్ చేసి ఒక ర్యాపర్ లాగా దాన్ని వర్క్ చేసి దాని లోపల మనము మిగతా మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనము చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే మనము ప్రతిదానికి కూడా ఒక డివ్ ట్యాగ్ని యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువ ట్యాగ్స్ అనేవి రావడం జరుగుతుంది. అందువల్ల మనం రియాక్ట్లో ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఈ యొక్క ట్యాగ్ని ఫీచర్ని ఇవ్వడం జరిగింది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ట్యాగ్స్ అనేవి మనకి రావన్నమాట. రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేస్తే డివ్ బదులు రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేస్తే ఏమైందంటే మనం జస్ట్ పెడతాం కానీ కోడ్లో మనకి బ్రౌజర్లో అది లోడ్ అయ్యేసరికి అది ఏమి మనకు ట్యాగ్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. అది ఎంటీగా చూపిస్తుంది అనమాట. దానివల్ల ఏమైందంటే మనకు కస్టమైజేషన్ కోడ్ కస్టమైజేషన్ అనేది అవుతుంది అనమాట. అయితే కీ పాయింట్స్ చూసినట్టయితే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ లెట్ యూ రిటర్న్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఇది ర్యాపర్ లాగా పనిచేస్తుంది. దే డోంట్ క్రియేట్ ఎక్స్ట్రా డోమ్ నోడ్స్. దీనివల్ల ఏమైందంటే డోమ్ నోడ్స్ అంటే ఏంటి, మనకి బ్రౌజర్ లోపల మనం ఇన్స్పెక్ట్ చేసినట్టయితే మనకి పేజీలో ఏమవుతుందంటే మన డివ్స్ కనిపిస్తాయి కదా, డివ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ అవన్నీ అవి డోమ్ నోడ్స్ అనమాట. ఎక్స్ట్రా డివ్ అనేది ఎక్స్ట్రా డోమ్ అనేది దీనికి క్రియేట్ చేయదు అనమాట ఇది. అండ్ దే హెల్ప్ కీప్ యువర్ కోడ్ క్లీన్ అండ్ ఎఫిషియన్సీ. చాలా ఎఫిషియన్సీగా చాలా క్లీన్గా మన కోడ్ అనేది తక్కువ కోడ్లో మనము ఎక్కువ వర్క్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఇక్కడ పెట్టాను చూడండి, ఇది డివ్ ట్యాగ్ పెట్టాను, ఇది H1 ట్యాగ్, H2 ట్యాగ్, బటన్ ఈ 3 పెట్టాను. ఈ మూడింటిని కలిపి ఒక ర్యాపర్ లాగా మనము డివ్ ట్యాగ్ని పెట్టాం. ఇది తీసేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు తీసేసాను నేను, ఇది తీసేస్తే ఏమవుతుంది మనకి ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఎర్రర్ రావడం ఎందుకంటే ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేయదనమాట రియాక్ట్ ఫ్రాగ్మెంట్. ఇది రియాక్ట్ జేఎస్ఎక్స్, దీన్ని కంపల్సరీ ఒక ర్యాపర్లో పెట్టవలసి ఉంటుంది అనమాట. అలా కాకుండా నేను డివ్ తీసేసాను. డివ్ తీసేసి ఇలా కూడా పెట్టవచ్చు మనం, ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ట్యాగ్ కూడా మనము పెట్టవచ్చు అనమాట. ఇది మెయిన్ ఇదే అనమాట, రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్. ఇలా కూడా పెడతాం. ఇలా పెడితే మనకి ఏంటంటే ఒక డివ్ అనే నోడ్ అనేది మనకి రాదు.